హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు గోంగూర రోటి పచ్చడి ఏ విధంగా చెయ్యాలనేది నేను చూపిస్తాను. ఇది మిక్సీలో కొట్టానండి. నేను మిక్సీలో కొట్టినా కానీ చూడండి ఏ విధంగా ఉందో. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని తిన్నారంటే అసలు మీరైతే ఒక్క ముద్ద కూడా అన్నం వదలకుండా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆంధ్రా స్టైల్ గోంగూర పచ్చడి. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. పచ్చడి కోసం అండి నేను ఒక 15 వరకు ఎండుమిర్చి ఈ విధంగా తుంచి తీసుకున్నాను. చూడండి, గోంగూర కూడా ఆల్రెడీ నేను ఒక 2 కట్టల గోంగూర, ఇది నేను తీసుకున్నది ఎర్ర గోంగూర అండి. పచ్చడికి అయితే ఎర్ర గోంగూరే బాగుంటుంది. ఈ ఎర్ర గోంగూర 2 కట్టలు క్లీన్గా తుంచేసి వలిచి క్లీన్గా కడిగి పెట్టుకున్నానండి. ఈ ఎండుమిర్చి ఈ విధంగా 15 ఎండుమిర్చి తుంచుకున్న తర్వాత ఇందులోనే మేము 2 స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు ఏమి ఎక్కువ అవసరం లేదు, చిటికెడు మెంతులు వేసుకొని ఇది నేను స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి బాగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. ఈ ఎండుమిర్చి ధనియాలు మొత్తం వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలండి. ఈ గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే మాకు సరిపోద్ది. ఇది పక్కన తీసుకుందాం. ఇందులోనే నేను క్లీన్గా కడిగి పెట్టుకొని ఉన్న గోంగూర వేసుకుందామండి. తక్కువ మంట మీద ఈ గోంగూర కొంచెం మగ్గించుకోవాలా. ఇంకొంచెం మగ్గాల, ఇంకొంచెం మగ్గితే మాకు సరిపోద్ది. నేను కొంచెం మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. చూడండి, మన గోంగూర కూడా ఈ విధంగా మగ్గాల. ఇది మగ్గిన తర్వాత నేను ఇది కూడా పక్కన తీసుకుందామండి. అదే కడాయిలో ఇంకో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. 2 టమాటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని టమాటాలు కూడా మగ్గించుకుందాం. చూడండి, మన టమాటాలు కూడా మగ్గిపోయాయి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇది కొంచెం చల్లార పెట్టుకుందామండి. ఇది చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీ కొట్టుకుందాం. ఇది మొత్తం నేను ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇందులోనే ఓ చిన్న వెల్లుల్లిపాయ కూడా ఈ విధంగా తొక్క తీయకుండానే వేసుకోండి. ఇందులోనే కొంచెం గల్లుప్పు వేసి నేను బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూపిస్తాను ఏ విధంగా గ్రైండ్ చేయాలా అనేది. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గోంగూర కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇది కూడా బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కూడా గోంగూర కూడా నేను పల్స్ మోడ్లోనే తిప్పుకుంటున్నాను. ఇది అచ్చం రోట్లో దంచినట్టే నేను చూపిస్తాను. చూడండి, ఇది కూడా పల్స్ మోడ్లో తిప్పుకుందాం. ఇందులోనే నేను టమాటాలు ఫ్రై చేసి పెట్టుకొని ఈ టమాటాలు కూడా చల్లారిన తర్వాత ఇది కూడా వేసుకొని పల్స్ మోడ్లోనే తిప్పుకోవాలా. నేను ఇది తిప్పిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను బరకగానే పట్టుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటేనే ఫ్రెండ్స్ మాకు టేస్ట్ అచ్చం రోట్లో దంచినట్టే వస్తుంది. చూడండి, ఇది ఇంకా రోట్లో దంచుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన గోంగూర పచ్చడి అయితే నేను ఈ విధంగా కొట్టుకున్నాను. ఇది ఒక గిన్నెలో తీసుకుందాం. ఈ విధంగా ఒక గిన్నెలో తీసుకోవాలా. చూడండి, ఒక గిన్నెలో సర్వ్ చేసుకున్నాను. ఇందులో నేను ఇప్పుడు ఆనియన్ ఈ విధంగా
కట్ చేసి కొంచెం లావుగానే కట్ చేసి వేసుకోండి. ఈ విధంగా ఆనియన్ వేసుకుంటే మాకు కొంచెం రోట్లో దంచినట్టే ఉంటుంది టేస్ట్ మొత్తం. చూడండి, ఉప్పు కారం పులుపు మొత్తం కరెక్ట్గా సరిపోయిందండి. నేను ఒక 2 కట్టలకి నేను 15 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. చూడండి, మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు వేడి వేడి అన్నంలో ఈ విధంగా కొంచెం గోంగూర పచ్చడి వేసుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అయితే అసలు ఒక్క ముద్ద అన్నం కూడా వదలకుండా తింటారు.